నమస్కారం మిత్రులారా! మీరు వింటున్నారు సింపుల్ బుక్ సమరీస్. నేను మీ స్వాతి. ఈరోజు మనం 'అటామిక్ హ్యాబిట్స్' బుక్ గురించి మాట్లాడుకుందాం. ఈ బుక్‌ని రాసింది జేమ్స్ క్లియర్. అటామిక్ అంటే చిన్నది, హ్యాబిట్ అంటే అలవాటు. అంటే చాలా చిన్న అలవాట్లు కానీ రోజు ఫాలో అయితే మన జీవితాన్ని పెద్దగా మార్చేస్తాయి అని ఈ బుక్ చెప్తుంది. జేమ్స్ క్లియర్ చెప్పినట్టు ఒక్కరోజు జస్ట్ 1% బెటర్ అయితే చాలు. 1 ఇయర్ లోపల మన లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. ఒక చెట్టుకి రోజు ఒక్క డ్రాప్ వాటర్ పోసినా మెల్లగా అది పెద్ద చెట్టు అవుతుంది కదా! అలాగే రోజు 5 మినిట్స్ బుక్ చదవడం, రోజు 10 మినిట్స్ వాకింగ్ చేయడం, ఎక్స్‌ట్రా వాటర్ తాగడం లాంటి చిన్న అలవాట్లు మన హెల్త్, నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ అన్నీ ఇంప్రూవ్ చేస్తాయి. ఈ బుక్ ప్రకారం హ్యాబిట్ ఫార్మ్ అవ్వడానికి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ క్యూ అంటే ఒక సిగ్నల్. సెకండ్ క్రేవింగ్ అంటే చెయ్యాలి అని అనిపించడం. థర్డ్ రెస్పాన్స్ అంటే యాక్షన్ చేయడం. ఫోర్త్ రివార్డ్ అంటే సాటిస్ఫాక్షన్. ఎగ్జాంపుల్‌గా మార్నింగ్ అలారం మోగగానే కాఫీ తాగాలి అనిపిస్తుంది. కాఫీ తాగుతాం. ఫ్రెష్ ఫీల్ వస్తుంది. మంచి హ్యాబిట్స్ బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ ఈజీగా స్టార్ట్ చేయాలి. 1 అవర్ వర్కౌట్ కాదు. జస్ట్ 5 మినిట్స్ వాకింగ్ చాలు. సెకండ్ క్లియర్‌గా ఉండాలి. బుక్ చదవాలి అని కాదు. నైట్ 9కి 2 పేజెస్ చదవాలి అని డిసైడ్ అవ్వాలి. థర్డ్ అట్రాక్టివ్‌గా ఉండాలి అంటే ఫేవరెట్ మ్యూజిక్‌తో వాకింగ్ చేయడం లాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి. ఫోర్త్ ఇమ్మీడియేట్ రివార్డ్ ఉండాలి. అంటే హ్యాబిట్ కంప్లీట్ అయ్యాక గుడ్ జాబ్ అని సెల్ఫ్‌ని అప్రిషియేట్ చేయాలి. బ్యాడ్ హ్యాబిట్స్ వదలాలి అంటే ఎన్విరాన్మెంట్ మార్చడం చాలా ఇంపార్టెంట్ అని జేమ్స్ క్లియర్ చెప్తాడు. ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంటే ఫోన్ దూరం పెట్టి పడుకోవాలి. జంక్ ఫుడ్ తింటుంటే హెల్తీ ఫుడ్ ముందు పెట్టి జంక్ ఫుడ్ దూరం పెట్టాలి. ఎన్విరాన్మెంట్ మార్చితే హ్యాబిట్ ఆటోమేటిక్‌గా మారుతుంది. ఈ బుక్‌లో చాలా పవర్‌ఫుల్ పాయింట్ ఏంటి అంటే మనం చెయ్యాలి అనుకునే పని కాదు. మనం ఎవరు అని అనుకుంటున్నామో అది ఇంపార్టెంట్. నేను వాకింగ్ చేయాలి అని కాదు. నేను హెల్తీ పర్సన్‌ని అని అనుకోవాలి. నేను బుక్ చదవాలి అని కాదు. నేను రీడర్‌ని అని అనుకోవాలి. హ్యాబిట్స్ అనేది మన ఐడెంటిటీకి ప్రూఫ్‌లా ఉంటాయి. లైఫ్‌లో బిగ్ చేంజ్ రావాలి అంటే బిగ్ మోటివేషన్ అవసరం లేదు. స్మాల్ హ్యాబిట్స్‌ని డైలీ కన్సిస్టెన్సీతో చేయడం చాలు. టుడే పర్ఫెక్ట్‌గా చేయలేకపోయినా పర్లేదు. రేపు మళ్ళీ స్టార్ట్ చేయండి. రీస్టార్ట్. ఈ పాడ్‌కాస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మీ లైఫ్‌ని మార్చేసే ఒక చిన్న హ్యాబిట్‌ని ఇవాళే స్టార్ట్ చేయండి. స్వాతి సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ గ్రోయింగ్.